ఎస్వీఆర్ తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే, సినీ నటులు బాబు మోహన్లు సోమవారం రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు మండల బీజేవైఎం మండల అధ్యక్షులు సామల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొడిమ్యాల బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు భారీ బైక్ ర్యాలీతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ను ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కలిపి ఉంటాయి కానీ మరి ఏం బుద్ధిలో మన కేసీఆర్ గారు దీన్ని ఇటు దాన్ని అటు అన్నాడు. 6 నెలలు ముందుకు జరిపాడు, ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచిండ్రు, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, కానీ రాష్ట్రంలో మాత్రం పరిపాలన లేదు. ఎక్కడ పడుకున్నది అక్కడనే ఉంది. వర్కులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాం. నేనే ఎమ్మెల్యేగా మొదలుపెట్టిన. ఎక్కడికక్కడ తొవ్వి పెట్టినరు. మిషన్ భగీరథ పేరు చెప్పడు కానీ 200 ఇచ్చా, నాదే 1000 రూపాయల పెన్షన్ అంటాడు. కనుక 200 ఈ గవర్నమెంట్ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మన మోడీ గారు 800. ఇట్లా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు, బాత్రూమ్లు గీత్రూమ్లు కట్టుకుంటే అన్నిటికీ కూడా ఫ్రీగా డబ్బులు, రోడ్డు వేస్తే రోడ్ల డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం, ఏ రోడ్డు అయినా కానీ హైవేలు, అలా ఏ స్కీమ్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంగన్వాడీ టీచర్ల మెడల్ వంచాడట. మెడల్ వంచితే మెడల్ వంచుకోవడానికి హరీష్ రావు సార్ కాదు, అక్కడ మోడీ పట్టల్ని పురిస్తాడు. ఆడవే చెవులో గుసగుస పెడతాడు, పొంగి ధర్నాలు పెడతాడు, దండం పెడతాడు, కాళ్ళు మొక్తాడు, సొంత పనులు చేసుకుంటాడు, మిషన్ పైసలు చేసుకుంటాడు, జేబులు నింపుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను బెదిరించిన అంటాడు. ఈయన బెదిరించినట్ట ఆయన భయపడుతున్నాడట. దయచేసి ఆలోచించండి. నేను ఎక్కడ సమస్యను నేనేస్తా. మీ కొండగట్టు పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయం, శక్తివంతమైన పవిత్రమైన దేవాలయం. ఒక కొండగట్టు లాఠీ దెబ్బలు తిన్న 3 సార్లు నన్ను చంపే ప్రయత్నం చేశారు, అయినా భయపడలే. వీళ్ళకి నాకు కూడా కుటుంబ సభ్యులు, నాకు కూడా భార్య పిల్లలు, కానీ మీ అందరి కోసం పనిచేస్తున్నా. నన్ను కొంతమంది కలిసి ఓడగొట్టారు. మీ అందరి ఓట్ల కోసం నేను వచ్చిన, మీ అందరు ఓట్లు వేస్తానికి నేను వచ్చిన. దయచేసి అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది. ఎక్కడ సంఘటన జరిగినా నేను వచ్చేటోని. సిరిసిల్లకు పోయినా, జగిత్యాలకు పోయినా, మల్యాలకు వచ్చినా, ఈ కొడిమ్యాలకు కూడా వచ్చినా, ఎక్కడ సంఘటన జరిగినా, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా వచ్చి కుట్టాడే వ్యక్తిని. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా మోడీ గారు ప్రధానమంత్రి అని పువ్వు గుర్తు కొట్టారు. ఒక్కసారి అవకాశం ఏంటి? ఉన్న ప్రభుత్వం అవకాశం ఇచ్చిండు, ఏం చేసిండో తెలుసు మీకు. ఇవాళ వినోద్ కుమార్ సార్కి అవకాశం ఇచ్చిండు, ఏం చేసిండో తెలుసు. మాకు అవకాశం లేకున్నా ఇన్ని పరంగా వాడుకున్న వ్యక్తి, నీచమైన వ్యక్తి కేసీఆర్. ఇవాళ నేను హిందూ అంటాడు, నువ్వు అడ్డం బొట్టు పెట్టుకో, ఇబ్బంది లేదు. పొడుగొట్టు పెట్టుకో, ఇబ్బంది లేదు. అన్ని నామాలు పెట్టుకో, ఇబ్బంది లేదు. కానీ హిందూ సమాజానికి పంగనామాలు పెడితే తన్ని హిందూ సమాజం ఇబ్బంది భయపడేది. రంగుల జెండాలకు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో స్థానం లేదు. ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎగరాల్సింది ఒకటే జెండా, అదే జెండా కాషాయపు జెండా. ఆ కాషాయపు జెండాను మీరు నాకు అందించండి. ఆ కాషాయపు జెండాను పట్టుకొని ఒకటే దారిలో కొట్టా పార్లమెంట్ మీద జెండా ఎగిరేస్తా. పార్లమెంటే కాదు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఎగిరేస్తా. ఇబ్బంది ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు తీసి ప్రాంతంలో నిరుపేద ప్రయాణికులు ఫస్ట్ యాక్షన్ లో 62 మంది చనిపోతే కేసీఆర్ సార్ వచ్చిండా, ఎంపీ సార్ వచ్చిండా, ఎమ్మెల్యే గారు వచ్చిండా? ఆయన 2-3 ఎమ్మెల్యే వస్తే తన్నేస్తే ఉరికిరు. నేను అండగా ఉన్నా. కరీంనగర్ ఎంత దౌర్భాగ్యం అంటే, ఇక్కడ నుంచి మీ అందరు నమ్మించి మొత్తం వైద్యం చేస్తున్నాం, పోస్ట్ మార్టం చేస్తున్నాం, ప్రైవేటు వైద్యం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఆడికి పంపించడం జరిగింది. ఆడికి పంపిస్తే అంబులెన్స్ కూడా పైసా పాపం. అంబులెన్స్ కొంచెం సర్వీస్ చేశారు. ఇంకా పేద ప్రయాణికులని, కానీ ప్రభుత్వం రూపాయలే. నేను అక్కడున్నా, అందరికీ వైద్యం చేసిన. ఎంత దౌర్భాగ్యం అంటే, మీ ప్రయాణికులు అడిగినారా, పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానికి సాప నూడతారు. కనీసం సాప కొనడానికి కూడా డబ్బులు లేని నిరుపేద ప్రజలు చనిపోయారు. చనిపోతే నేను అనుకున్నా, నేను అండగా ఉన్నా. ఇదే ప్రాంతానికి, ఆ కుటుంబ సభ్యుల్లో, ఆ కుటుంబానికి మనోధైర్యం నింపడానికి, ఒక మంచి జరగడానికి, వాళ్ళ మనోపశమనం కలగడానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా నన్ను గెలిపేయండి. అలా నన్ను గెలిపిస్తే ఇంకెక్కువ నిధులు తీసుకొస్తా, ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తా, ఎక్కువ అభివృద్ధి చేస్తా. మీరు మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, ఎంపీ సభ్యులు వెళ్తారా? డైరెక్ట్గా వెళ్తారా? పోయి మధ్యలో బ్రోకర్లు రావాలి.
ఈ ఊర్లో బ్రోకర్ చాలా మంది ఉన్నారు. రాచరిక పాలన సాగుతుంది ఇక్కడ రాచరిక పాలన సాగుతుంది. ఖబర్దార్, మా భారతీయ జనతా పార్టీ యువకులు గాని, ఏ యువకుని గాని, ఏ అమ్మని గాని, ఏ అక్కని గాని, ఏ అన్నని గాని, ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేస్తే, అడ్డగించే ప్రయత్నం చేస్తే నేనొస్తా, ఇక్కడనే అడ్డపెడతా. నన్ను గెలిపేయండి. నన్ను గెలిపిస్తే ఈ రాచరిక పాలనకు, ఈ కొడిమేల్లో రాచరిక పాలనకు సమాధి కొడతా. ఒక్కొక్కటి సంగతి నేను చూస్తా. ఇవాళ నన్ను నేరుగా మీకు సమస్య ఉంటే నేనుంటా, మీకు అండగా నేనుంటా. ఏ సమస్య వచ్చినా నేనుంటా. నాకు డైరెక్ట్ రావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా నాకు డైరెక్ట్ రావచ్చు. గతంలో ఎంపీ గెలిపించారు. ఎంపీని కలవాలంటే మధ్యవర్తి రావాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. రేపు వస్తానా, ఎల్లుండి వస్తానా కలవాలి. ఈ రోజు సమస్య పోతుంది, ఇంకా సమస్య పెద్దగా అవుతుంది. నేను అభివృద్ధి చేస్తా. మీకు